నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు. దర్శనానంతరం స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించిన ఆలయ అధికారులు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభకు వివరించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైన్యం ఘనతలను విపక్షాలు తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా సింగపూర్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. 2029 నాటికి ఏపీలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ను ప్రకటించామని తెలిపారు. రెన్యూ, సుజాలన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, ఏపీలో పెద్ద ఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు. ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వరల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామి గారిని దర్శించుకుని కాలినడకన తిరుమల చేరుకుని ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనిటువంటి రాష్ట్రం అయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక ప్రజా రాజధాని, ఒక ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం మరి త్వరితగతంగా పూర్తి కావాలని, మళ్ళీ ఆ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యువతకు అంతటికీ కూడా రాజధాని ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలంటే లక్ష్యం మాది ఏదైతే మేము తీసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ, ఒక హంద్రీనివ, ఒక గాలేరు నగరి, ఒక తెలుగు గంగ, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో రాయలసీమ ప్రజలను కూడా మరి యొక్క రతనాల సీమగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఆ ఆశీస్సులు ఉండడం ద్వారానే ఈరోజు కూడా జూలై నెలలోనే మరి చరిత్రలో అంటే గత 25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేనిటువంటి విధంగా శ్రీశైలం మరి యొక్క రిజర్వాయరు జూలై మొదటి వారంలో నిండుకుని ఆ శ్రీశైలం కృష్ణమ్మ జలాలు మరి ఏదైతే హంద్రీనివా ద్వారా మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యాన్ని కూడా పెంచి, అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణమ్మ జలాలు వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమల కూడా తీసుకొచ్చి ఇక్కడ త్రాగునీరుకి సంబంధించినటువంటి పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చాలనేటువంటి ప్రయత్నం అన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా పవిత్రంగా ఈ రోజు మేమందరం కూడా కోరుకోవడం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని అడబాల థియేటర్ వద్ద కొరగింజల రవి ఆధ్వర్యంలో డాక్టర్ బాబ్జీ 84వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన దాతలు రక్తదానం చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.
నాకు ఎందుకు చేశారో తెలియదు. ఇంత గ్రాండ్ గా చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు. అక్కడ ఏదో బట్టలు పంచి పెడతా, మీరు కూడా వచ్చి దీంట్లో పాల్గొనాలంటే నేను తప్పకుండా వస్తానని చెప్పాను. ప్రతి సంవత్సరం మనం ఎదుగుతూనే ఉంటాం. నాకు 83 పూర్తి, ఇవాళ 84కి వచ్చాను. 84 ప్రత్యేకంగా ఎందుకు చేస్తాను అనుకుంటున్నానంటే, బహుశా సహస్ర చంద్రోదయం అని మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటారు. అంటే 1000 మంది చంద్రుల్ని చూసినట్లయితే 82 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా 1000 మంది చంద్రుల్ని మనం చూసినట్లు లెక్క. అలా 1000 మంది చంద్రుల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ గొప్ప వాళ్ళ కింద లెక్క. అసలు యాక్చువల్ గా చూస్తే ఎవరైనా సిఎస్ సత్యనారాయణ మూర్తి గారు మనందరం కూడా మనస్ఫూర్తిగా డాక్టర్ భారతి గారిని పిలుచుకుంటూ ఉంటాం. ఆయన 84వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ మరియు దుప్పట్లు పంపిణీ భోజనాలు కూడా మీ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ రోజు చెప్పుకోవాలంటే గుర్తు తెచ్చుకోవాల్సిన వ్యక్తులు ఎవరున్నారంటే, చౌటపల్లి వెంకటేశ్వరరావు గారు, చౌటపల్లి సత్యవతమ్మ గారు. వారికి జన్మించినటువంటి డాక్టర్ బాబ్జీ గారు మనకి పాలకొల్లుకి చుట్టుపక్కల ప్రాంతాలకి అందరికీ కూడా ఆయన ఒక వరం లాంటి వారు. మరి ఆయన గురించి చెప్పాలంటే వైద్య దాతగానే కాదు, ఒక విద్యావేత్త, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక అంజలి దానం చేసే విషయంలో వచ్చినట్టయితే ఎడవ చేతి ఇస్తే కుడి చేతికి కూడా తెలవకుండా ఇవ్వాలనేటువంటి దానం జాగ్రత్త విషయాలు ఉన్నాయి. మేము చాలా మందిని చూస్తూ ఉంటాం, ఏదో ఒక చిన్న కార్యక్రమం దానికి ఏదో పెద్ద కార్యక్రమాలాగా చేసుకుంటూ ఉంటాం. అదేదో భగవంతుడి దగ్గర నిలబడేటువంటి కార్యక్రమం కాదు. ఏమైతే గుప్తదానం ఆయన చేశారో, ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఆయనతో పాటు నేను 10 సంవత్సరాలు రాజకీయంగా ఆయనతో దగ్గరగా ఆయన యొక్క జీవిత విధానాన్ని, ఆయన ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా వైద్య వృత్తికి న్యాయం చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని కనుక ఆయన చేసినటువంటి దాన ధర్మాలు చెప్పకూడదు. కానీ ఎన్నో దాన ధర్మాలు ఆయన ఎంతో మంది కుటుంబాలను ఇవాళ ఆదుకున్నటువంటి డాక్టర్ గారి కోసం నాకున్న స్థాయి ప్రకారం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదే నా అభిప్రాయం. పాలకొల్లో క్షీర ఉమారామలింగేశ్వర స్వామి పంచారామంలో క్షేత్రం. ఆ ఊరు పాలకొల్లుకి అది ప్రసిద్ధం. పాలకొల్లు కుళాయి చెరువు పుట్టింది. బ్రిటిష్ టైంలో కుళాయి చెరువు పుట్టింది. పాలకొల్లు కుళాయి చెరువు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కింద ఎవరు వచ్చినా సరే పాలకొల్లు నీళ్ళే పట్టుకెళ్ళంత ప్రసిద్ధిగా వాడతారు. ఆ రెండు ఈ ఊరికి ఎంత ముఖ్యమో డాక్టర్ భారతి గారు కూడా పాలకొల్లుకి అంతే ముఖ్యం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలోని వెంకటస్వామి నాయుడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చైర్మన్ గా వడ్డే సోమచంద్రశేఖర్ ఘని త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వడ్డే గనికి కమిటీ సభ్యులకు పాలకొల్లు నియోజకవర్గ కూటమి నాయకులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, పాలకొల్లు మండల టీడీపీ అధ్యక్షులు పాముల రజని, కోడి విజయభాస్కర్, పెచ్చేటి బాబు, జీవి తదితరులు పాల్గొన్నారు. నేను సోమచంద్రశేఖర్ నేను ది వెంకటస్వామి నాయుడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘమునకు చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భముగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవ చేయగలగానని మరియు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ది వెంకటస్వామి నాయుడు ప్రాథమిక సంఘమునకు పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భముగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడినని మరియు సంఘము యొక్క అభివృద్ధికి అహర్నిశలు
అహర్నిశలు కృషి చేయగలవాడినని కృషి చేయగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ వెంకటస్వామి వెంకటస్వామి నాయుడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంగమునకు పర్సనగా ప్రమాణ స్వీకారము చేయుచున్న శుభ సందర్భముగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవాడినని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఆశీస్సులతో మాకు ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవికి ఆయనకి ఏ మాత్రం కూడా చక్కటి సహకారాలు అందిస్తూ మంచి ప్రగతి బాటలో మేమందరం కూడా తీసుకుంటూ వెళ్తూ మా సొసైటీని అభివృద్ధి చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నానండి. ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం, మంగళగిరి, తర్వాత మన పాలకొల్లు, ఈ చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు. మన నిమ్మల రామానాయుడు గారు మంత్రివర్గంలో ఉన్నారంటే ఇవాళ స్టేట్ లో నెంబర్ 4 పొజిషన్ లో ఉన్నారు. అంచేత ఆయన సంకల్పంతో ఏ పనైనా మనం చేసుకోగలం. రైతులందరికీ కూడా నేను ఒక సాధారణ రైతుకు బిడ్డనే, మీ అందరితో కూడా కలిసి మెలిసి సాధక బాధకాలు అన్ని వింటూ ఓపికగా ప్రతి విషయాల్లోనూ మీకు సహకారాలు అందిస్తానని చెప్పి, ఇదే విధంగా మన జనరల్ బాడీ మీటింగులు కూడా మీరందరూ ఈ రకంగా వస్తే కూడా మన సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు ఉంచి నమస్కారాలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ప్రభుత్వ విప్ శ్రీధర్, తెలంగాణ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్